విశ్వక్సేను అది ఇడిచిండంటే మొదలు ఫస్ట్ది. అవును, ట్రైలరా? అవన్నీ నాకు అననీకే రాదు, మీరు అర్థం చేసుకోండి. ఏమన్నాడు విశ్వక్సేన్ చూసి ఏమన్నాడు మరి? విశ్వక్సేన నీ చాలా మ్యాటర్ ఉంది, కసి ఉంది నీలో అని చెప్పి మా మదర్కి చెప్పారు నా ముందే. 100% రీచ్ అవుతాడు, ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు కూడా తక్కువ ఉన్నారు, సో మేమందరం చాలా బిజీ ఉన్నాం కాబట్టి ఒక మంచి హీరో ఇంకొక ఆయన వచ్చారు, బాగా కసి మీద ఉన్నాడు, డాన్సులు ఫైట్లు అన్ని బాగా చేస్తారు, టెన్షన్ పడకండి అని చెప్పి చెప్పారు. మీ అమ్మ ఏడ్చిందంటే స్టేజ్ మీద పాపము గట్ల ఏడ్పిస్తారులా? అవి ఏడవడం కాదు, ఆనంద బాష్పాలు అవి. తను పాపం ఏమంటారు, నేను బాగా చేశానని తనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది, సో దిష్టి తగులుతుందని ఫీల్ అవుతుంది. తల్లి అట్లనే ఉంటారు కదా, ఇప్పుడు ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే బెట, అవునా కదా? నువ్వు ఎంత పెద్దనన్నా కానీ నీ అమ్మకు నువ్వు కొడుకువి. అవును, అప్పుడు వాళ్ళ అమ్మకి భయం ఇట్లా ఉంటుంది, దృష్టి తగులుతుందేమో పిల్లగాని కానీ. ఇక అంతే, తల్లులు అట్లనే ఉంటారు, తల్లులను కొడుకులే అర్థం చేసుకోవాలి. తమ్మి 4 హీరోయిన్లను పెట్టిండ్రు, 4 హీరోయిన్లు కథలో వచ్చిండ్రు అనమాట. ఇప్పుడు మన లైఫ్లో ఎంతో మంది వచ్చిపోతారు కదా, మీ లైఫ్లో నేను ఎట్లా వచ్చినానో చంద్రబాబు లైఫ్లో నాలాగే చాలా మంది వచ్చిపోతారు లైఫ్లో. సో ఆ కథలో ఆ లైఫ్లో అట్లా వచ్చిర్రు 4. కావాలని 4 హీరోయిన్లను పెట్టలే 4 పాటలు పెడదామని, అట్లా కాదు. ఆడి ట్రావెల్ అవుతుంటాడు అనమాట, ఎవరిని చూస్తే వాళ్ళని ప్రేమిస్తుంటాడు ఆడు, అట్లా 4 వచ్చిర్రు. పెళ్లి చేసుకున్నానమాట? అవునత్త, పెళ్లి చేసుకోను. పిల్లలు దొరుకుతలేరా 25కు? ఎందుకు వాడు చేసుకుంటా అంటే రేపటి క్యూ కట్టేస్తారు. మరి ఏమన్నది అదేమన్నది చేసుకున్నట్టు? ఇప్పుడు ప్రభాస్ గారు, సల్మాన్ ఖాన్ గారు నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఈ విషయంలో. మోడీ గారు అయితే నా బర్త్డే September 17th, నేను మోడీ గారు ఒకటే రోజున పుట్టాం. అంటే ఇప్పుడు నాకున్న థింకింగ్ ఏంటంటే అత్త, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానంటే ఆవిడకి మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను చూసుకోవాలి కదా, ఇంకొక పర్సన్ నేను అవును అంతే. ఇన్ని పనుల మధ్యలో మాకు కూడా టైం కేటాయించడం అనేది ఆయనకి ఎంత ఇదో నాకు తెలుసు. సో నేను ఇప్పుడు టైం కేటాయించకపోయినా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అపార్థాలు వచ్చినా, మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, ఇప్పుడు నేను వెళ్దాం అనుకున్న స్టేజ్కి మా పేరెంట్స్కి నేను ఇద్దాం అనుకుంటున్న అన్నిటికీ అది అవుతుందో లేదో టెన్షన్ అంతే. సో అట్లా అనుకుంటున్నాను నాకు చిన్న మైండ్కు, చిన్న పిల్లగాడు ఎంత 21 ఉంటాయి అతన్ని, 23, 21, 22, 23 ఏళ్ళ వయసుకు మా అమ్మ నాయనకి నేను అంటే ఈ పొద్దు రేపు మరి పరిస్థితులు ఇట్లా అట్లనే ఉన్నాయి, కూడా వచ్చినాక అది ఉంటుంది. అండ్ ఇంకొకటి, నేను మా పేరెంట్స్ తోనే ఉంటాను లైఫ్ లాంగ్ ఫిక్స్ అది. సో ఈ జనరేషన్ లో అది చాలా మందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టం అవ్వచ్చు. అన్ని ఆలోచించకుండా నాకు దిక్కుమాల పేర్లే వద్ద అనుకుంటున్నాడు పిల్లగా. అంటే ఇప్పుడు అలా అనిపిస్తుంది, కానీ ఒకవేళ మనల్ని అర్థం చేసుకునే మంచి వాళ్ళు దొరికారనుకోండి, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడడం ఎందుకు, చాలా టైం ఉంది కదా అని ఎక్కువ క్లాస్ కూడా పీకలేము మేము ఆ విషయంలో. ఓకే, ఇప్పుడు పని మీద కాన్సన్ట్రేట్ చేస్తా అన్నాడు, మంచి విషయం, క్యారీ ఆన్.